అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ స్వామి వివేకానంద జీవిత చరిత్ర. ఇందులో భాగంగా ఈ వీడియోలో చిన్ననాటి సంగతుల గురించి తెలుసుకుందాము. ఇంతవరకు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నరేంద్రుని చిన్ననాటి సంగతులు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నరేంద్రుడు ఉత్సాహంగా ధైర్యాన్ని కనబరచేవాడు కానీ నిరుత్సాహాన్ని చూపి ఎరుగడు. ఇలాంటి ధైర్యోత్సాహాలే నరేంద్రుడిని వివేకానంద పట్టభద్రుని చేసినవి. విద్యాభ్యాసంలో నరేంద్రుడిని తెలివితేటలు అమోఘం. పాఠాలన్నీ చదివి అప్పగించడానికి అతడికి 1 గంట చాలు. మిగిలిన కాలమంతా ఆటపాటలతో గడిపేవాడు. ఎప్పటికప్పుడు కొత్త ఆటలు నేర్చుకొని వాటిని ఆడడమే అతని జిజ్ఞాస. ఇలా సంవత్సరంలో 9 నెలలు గడిపి ఒక 2-3 నెలలు పరీక్షల కోసం చదివేవాడు. పరీక్షల్లో పాస్ అవ్వడానికి ఇంతకంటే ఎక్కువ కృషి అవసరం లేకపోయింది నరేంద్రునికి. ఆంగ్లం, సంస్కృతం, దేశ చరిత్ర వీటన్నింటిలోనూ ప్రావీణ్యం చూపించాడు. ఎందుకనో గణితం అంటే అతనికి కొంచెం ఇష్టం ఉండదు. నరేంద్రుడు బుద్ధి బలానికి తోడు దేహబలం కోసం ఒక వ్యాయామశాల నిర్మించి అక్కడ ప్రతిరోజు వ్యాయామాన్ని సాధన చేసేవాడు. మరొక వ్యాయామశాలలో చేరి అక్కడ కర్రసాము, కుస్తీ విద్యల్లో ఆరితేరాడు. వ్యాయామ ప్రదర్శనలో నరేంద్రుడు ప్రథమ బహుమతిని పొందాడు. నరేంద్రుడు కార్యనిర్వహణలో కూడా చాలా చురుకుగా ఉండేవాడు. ఒకనాడు అతడి మిత్రుడు ఒక ఆంగ్లేయుల నౌకను చూడడానికి స్థానికోద్యోగి అనుమతి పత్రం కావాల్సి ఉండడంతో దాన్ని తీసుకురమ్మని నరేంద్రుడిని ప్రోత్సహించాడు. నరేంద్రుడు ఆ ఉద్యోగిని కలవడానికి వెళ్ళగా అక్కడున్న సెక్యూరిటీ కుదరదు పో అని అన్నాడు. అప్పుడు నరేంద్రుడు ఒక క్షణం ఆలోచించి రహస్యంగా వెనుక వైపునున్న మెట్ల ఎక్కి ఆ ఆంగ్లేయ ఉద్యోగిని దగ్గరకు వెళ్ళి తన దరఖాస్తు కాగితం మీద సంతకం చేయించుకొని వస్తుంటే ఆ సెక్యూరిటీ ఎలా లోపలికి వెళ్ళావు అని అడిగాడు. అప్పుడు ఆ నరేంద్రుడు నాకు మ్యాజిక్ తెలుసు అని సమాధానం చెప్పాడు. ఒకనాడు ఒక క్రైస్తవ మత ప్రబోధుడు విగ్రహారాధనకు నిరసిస్తూ ప్రసంగిస్తున్నాడు. చాలామంది విద్య లేని వారు పిల్లలు వింటున్నారు. మీ విగ్రహాన్ని నా చేతుల్లో ఉన్న కర్రతో పూజిస్తే ఏం చేస్తుంది అని శ్రోతలను అతడు ప్రశ్నించాడు. అతడి ప్రశ్నకు జవాబు చెప్పడానికి అక్కడున్న వారంతా మౌనంగా ఉండిపోయారు. అదే సమయంలో నరేంద్రుడు తన స్నేహితులతో ఆ దారిలో వెళుతూ ఆగి నీ దేవుడిని నేను దూషిస్తే ఏం చేస్తావు అని అన్నాడు. ఆ ప్రబోధుడిని ప్రశ్నించాడు. అందుకు అతడు కోపంతో నీ మరణానంతరం నరకాగ్నిలో తోయబడతావు అని సమాధానమిచ్చాడు. వెంటనే ఆ నరేంద్రుడు నువ్వు మరణించినప్పుడు మా విగ్రహము నిన్ను అలాగే చేస్తుంది అని చెప్పాడు. ఆ ప్రబోధుడు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాడు. శ్రోతలందరూ చప్పట్లు కొట్టి ఆనందంగా నవ్వారు. నరేంద్రుడి స్నేహితుల మీద విపరీతమైన ప్రేమ ఉండేది. తోటి బాలురులో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా వారిని ఆదుకునేందుకు నరేంద్రుడు ముందు ఉండేవాడు. ఫోర్ట్ విలియం కోటను చూడడానికి నరేంద్రుడు ఒకరోజు స్నేహితులతో బయలుదేరాడు. దారిలో ఒక స్నేహితుడికి జ్వరం వచ్చి బాధపడుతున్నాడు. అతన్ని చూసి ఎగతాళి చేస్తూ మిగతా వారంతా ముందుకు వెళ్ళిపోయారు. నరేంద్రుడు అతన్ని బండి మీద ఎలాగో అతన్ని ఇంటి వద్ద దింపి తిరిగి తన స్నేహితులను కలుసుకున్నాడు. ఇంకొకసారి ఒక ఇనుప దూలం మీద పడి స్పృహ కోల్పోయిన ఒక వ్యక్తికి సపర్యలు చేసి తర్వాత వైద్య చికిత్స చేయించాడు నరేంద్రుడి ధైర్య సాహసాలను తెలిపే ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. 10 ఏళ్ల వయసులో జంతు ప్రదర్శనశాల చూడడానికి తోటి బాలులతో కలిసి పడవ మీద ప్రయాణం చేశాడు. తిరిగి వస్తున్నప్పుడు ఒక స్నేహితుడు విరోచనాలతో బాధపడుతూ పడవను శుభ్రపరచమని నిర్బంధించారు. కావాలంటే ఎక్కువ డబ్బులు చెల్లిస్తాం కానీ పడవను శుభ్రం చెయ్యమని అన్నారు. పడవను ఒడ్డుకు తీసుకెళ్ళండి అని బాలురంతా గట్టిగా చెప్పారు. కానీ పడవ వాళ్ళు నిరాకరిస్తూ పడవ నుండి దిగండి చూస్తాం అంటూ ఆ బాలురను బెదిరించారు. ఆ సమయంలో పడవ తీరం దగ్గర చేరుతుంది. తీరం వెంట వెళ్తున్న 2 ఆంగ్ల సిపాయిలను చూసిన నరేంద్రుడు గబుక్కున పడవలోంచి దూకి వచ్చి రాని ఆంగ్లంలో
సిపాయిలతో మాట్లాడి వారిని పడవ దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆ తెల్లవారిని చూడగానే తమ ఆర్భాటమంతా పక్కకు పెట్టి పడవ వాళ్ళు వినయ విధేయులతో పడవను ఒడ్డుకు చేర్చి బాలురను క్షేమంగా దించారు. నరేంద్రుడి సమయస్ఫూర్తికి స్నేహితులంతా మెచ్చుకున్నారు. 14 ఏళ్ల వయసులో నరేంద్రుడు ఒకరోజు నాటకాన్ని చూడడానికి బంధువులతో కలిసి వెళ్ళాడు. నాటకం జరుగుతున్న సమయంలో ఒక సిపాయి అరెస్టు వారెంట్తో వచ్చి ఒక నటుడిని అరెస్టు చేయబోయాడు. అప్పుడు వెళ్ళు, అవతలికి వెళ్ళు, నాటకానికి అంతరాయం కలిగించకుండా తర్వాతరా అంటూ ఒక గంభీరమైన స్వరం ప్రేక్షకుల మధ్య నుండి వెలువడి అరెస్టు చేయడానికి వచ్చిన సిపాయి గుండెను అదరగొట్టింది. అంతకు వరకు మౌనంగా జరుగుతున్నదంతా చూస్తున్న ప్రేక్షకులు ఆ మాటలు విని వారు కూడా ధైర్యంగా వెళ్ళు, అవతలకు వెళ్ళు అని అరవగా ఆ సిపాయి భయంతో వెనక్కు వెళ్ళిపోయాడు. ఆ గంభీర స్వరం ఎవరిది? ఆత్మ స్వాతంత్రానికి అరికట్టకు అజ్ఞానం నుండి వెలువడ మని వివేకానందుడే గంభీర స్వరంతో హెచ్చరించింది మన నరేంద్రుడే. నాటకానికి అంతరాయం కలగకుండా చూసినందుకు నరేంద్రుడిని అందరూ మెచ్చుకున్నారు. ఈ వీడియోలో నరేంద్రుని చిన్ననాటి సంగతుల గురించి తెలుసుకుందాము. మరొక వీడియోలో నరేంద్రుని కాలేజీ రోజుల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కింద ఐకాన్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.